అదిగో నా బిడ్డ రాణి రుద్రమ్మ. రామ్మ, నీకు విజయము దిగ్విజయము. నా కాకతీయ సామ్రాజ్యాన్ని అనుక్షణం కాపాడుతూ సామంతుల ఐక్యత కోసం పోరాడుతూ శత్రువులను చీల్చి చెండాడిన రుద్రమదేవిని. ఈ నా యజ్ఞంలో తోడ్పడిన మహావీరుడు గోన గన్నారెడ్డికి నా కృతజ్ఞతలు. నా చిరకాల వాంఛ రాజ్యమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. మీ అందరినీ అభినందిస్తున్నాను. ఐక్యతే లక్ష్యంగా మెలగండి, ఐక్యతే లక్ష్యంగా వర్ధిల్లండి. జయము జయము, జయము జయము, దిగ్విజయము. గోన గన్నారెడ్డి బలిరా అంటూ బందిపోటు ముసుగులో ఉన్న నన్ను నా సేనలు, నా ప్రజలు ప్రస్తుతించారు. నా గెరిల్లా పోరాట పటిమను పొగుడుతూ నా రచనలు మెచ్చుకున్నారు. నా స్వామి భక్తి పరాయణతతో రుద్రమ రాజ్యాన్ని కాపాడుతూ సామంతుల ఐక్యతను కాంక్షిస్తూ చేసిన పోరాటంలో ముఖ్యుణ్ణి నేను గోన గన్నారెడ్డిని. వర్ధమానపుర రాజుని, కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకం చేసే యజ్ఞంలో పాలు పంచుకున్న ధీరుడని, భవిష్యత్ తరాల స్ఫూర్తిదాయకుడను. మన రెడ్డి బిడ్డలందరికీ ఈ గోన గన్నారెడ్డి అభినందనలు, శుభాభినందనలు. సైనికులు రెచ్చిపోయారు. ఇటు తెలంగాణని, అటు ఆంధ్ర ప్రాంతాన్ని నాశనం చేద్దామని అనుకుంటున్న సమయంలో కొండవీడి నుండి వచ్చి కాకతీయ రాజులతో పాటు తోడు నిలిచిన మహావీరుడని, రెడ్డి రాజ్య స్థాపకుడని, మ్లేచ్ఛబ్ది కుంభోద్భవ బిరుదాంకితుడను. నా నేల వైపు కన్నెత్తి చూడటానికే భయపడేలా చేసి మహమ్మదీయ సైనికులకు వెన్నుల్లో వణుకు పుట్టించి తురుష్క ముష్కరుల తలలు నరికి తుంగభద్ర, కృష్ణా నదులలో రక్త పుట్టేర్లు పారించిన అరవీర భయంకరుడను. రణములకే జీవితాన్ని వెచ్చించి రెడ్డి రాజులలో మేటిగా కీర్తిగాంచిన ప్రోలయ వేమారెడ్డిని నేను. దేశవ్యాప్తంగా ఉన్న మన రెడ్డి సహోదరులందరినీ సమీకరించాల్సిన అవసరం ఆసన్నమైనది. మేల్కొనండి, మీకు శుభము. మీరంతా సంఘటితంగా ఉండాలి. తెలుగు భాషలో మహిళా గొంతుకను వినిపించిన ఒక విప్లవ గీతికను. ఆడవారికి చదువుకునే అవకాశమే లేని ఆ కాలంలో నేను అక్షర చైతన్యమయ్యాను. నేను కుప్పాంబికను, మహావీరుడు గోన గన్నారెడ్డి చెల్లెలిని. స్వయం ప్రకాశగా వెలిగాను, రాణిగా రాజ్యాన్ని ఏలాను. అక్షరాలను కవితలుగా మలిచి తొలి తెలుగు మహిళా కవయిత్రిగా చరిత్రలో స్థానం పొందాను. రెడ్డి జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను. రెడ్డి సహోదరులందరికీ శుభాభినందనలు. బాబుల కుత్తుకలను వేటుకొక్కటిగా నరికి పెరికి నా సత్తా చాటి ఒక్కడినే వందలాది సైనికులతో పోరాడి నా సంస్థానాన్ని కాపాడుకున్నాను. నా సైన్యమే నా బలం, నా బలగం. శత్రుమూకలు కల్లో కూడా మన సంస్థానం వైపు చూడకుండా చేసిన సింహబలులను, గద్వాల సోమనాథి రెడ్డిని, మోసం, నయవంచన, దగా చేసిన తురుష్కులు దొంగ దెబ్బ తీసి నన్ను తుదముట్టి చితిరి కాక, అయినా కూడా నా స్థైర్యం, నా సంకల్పం వాళ్ళని మళ్ళీ నా గడ్డ మీద కాళ్ళు మోపే ధైర్యం చేయనిలేదు. అది సోమనాథ్ రెడ్డి అంటే. రెడ్డనలారా, తమ్ముళ్ళారా, ఏకతారాగం ఆలపిద్దాం, జాతిని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. నుండి జరుగుబాటుకు పలనాడుకు నాన్నతో వెళ్లిన 13 ఏళ్ల బిడ్డను. మామ కొడుకుతో పెండ్లైన 3వ రోజున భర్త మరణించిన కొన్నాళ్లకు మా పొలం లాక్కున్న మంత్రుల చేతిలో నాన్న మామల చావులను కళ్ళారా చూసిన నాగమ్మను. అవకాశం కోసం చూసి శత్రుమూకల ఎత్తులకు పై ఎత్తులు వేసి అతను కాచి రాజ్యానికే మంత్రినై, చరిత్రలో మొదటి మహిళా మంత్రినై వెలిగాను. ధర్మం కోసం పోరాడి రాజ్యాన్ని కాపాడిన రెడ్డి బిడ్డను, పలనాటి నాగమ్మను. శివోహం, శివనామ సంకీర్తనమే నా ఆశయం, శివనామ ధ్యానమే నా పరమార్థం. నా పుట్టుకకు, నా జీవితానికి, నా ప్రతి కదలికకు ఆ పరమేశ్వరుడే కారణం. మాతా, పిత, గురు, దైవం అంటూ దైవానికి 4వ స్థానం ఇచ్చారు. కానీ అమ్మలోనే దైవం, నాన్నలోనూ దైవం, గురువులోనూ దైవమే అంటూ నా దైవమైన శివునికి ఈ జీవితాన్ని అంకితం చేసి భక్తిని నలుదిక్కులా వ్యాపింపచేసిన హేమారెడ్డి మల్లమ్మని. రెడ్డి బంధువులందరికీ దీవెనలు, శతకోటి దీవెనలు.
లోకరీతిని అర్థం చేసుకోలేని చిన్న పాపగా ఉన్నప్పుడు కన్ను మిన్ను గానక పైత్యముచే పేట్రేగిన నవాబు నుండి ఐహిక బంధముల నుండి కాపాడమని ప్రార్థింప సాక్షాత్తు భారతీ మాతయే ప్రత్యక్షమై కొండను తొలచి నన్ను తనలోనికి తీసుకున్న దేవదేవుని సాక్షి సంతాన దేవతగా మారితిని. రెడ్ల బిడ్డనైన నేను బాలరెడ్డమ్మ దేవతగా ప్రసిద్ధి చెందితిని. రెడ్డి బిడ్డలారా, ధర్మమును కాపాడండి, దైవమును విశ్వసించండి, జాతి క్షేమమే దేశక్షేమముగా భావించండి. మీకు విజయోస్తు, దిగ్విజయోస్తు. నా జీవితం అంతా జాతి చరిత్ర, కుల గౌరవం, వంశ పరిరక్షణ కోసం అంకితమైన వాణ్ణి. శ్రీశైల పర్వతాల ఆధ్యాత్మిక వాతావరణంలో ఆదిరెడ్డి వంశంలో ఎడమ చెయ్యి కుడిపాదం లేక పుట్టాను. కానీ ఆ లోకంలో దైవతత్వం నిండిపోయింది. కుంటి మల్లారెడ్డిని కాదు, భక్త మల్లారెడ్డి అయ్యాను. రెడ్ల జాతి గోత్రాలు, ఇంటి పేర్ల వంటివి ఎక్కడున్న వారినైనా కలగలిపే వంశాల చరిత్రను చెప్తూ కులగురువుగా మారిన భక్త మల్లారెడ్డిని నేను. రెడ్లందరికీ ఆశీర్వచనము. తేలుతూ కనిపించిన ఆ క్షణం నుండి నేను ప్రజలకు అవధూతుడిని అయ్యాను. కాశీ విశ్వేశ్వరుని ఆశీసుతో పుట్టినవాడు అని అందరూ గుర్తించారు. దేశమంతా తిరిగి నేను స్థాపించిన ఆశ్రమాలు అవసరార్థులకు ఆశ్రయాలయ్యాయి, ఆధ్యాత్మికతకు నిలవులయ్యాయి. నా ప్రబోధాలు లక్షలాది మందికి జ్ఞాన బాటలుగా మారాయి. ధర్మ సంస్థాపనకు ఆద్యుడను, ధర్మ రక్షణకు మన రెడ్లందరూ దొడ్డ మనస్కులే మెలగాలని కోరుతూ మీ అందరికీ ఆశీర్వచనము. మీ అందరూ ఐక్యతతో శోభిల్లండి. హైదరాబాద్ మహానగర తొలి మహిళా మేయర్గా హైదరాబాద్ని చక్కటి సొబగులతో తీర్చిదిద్దాను. ఆఫ్టర్ ఆల్ ఆడది, ఈమెకు రాజకీయాలెందుకు అనే నోళ్లతోనే సహభాష్ మేడం అనిపించుకున్న రాణి కుముదిని దేవిని. జమీందారులనే కావచ్చు, అయినా స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం, దైవత్వం కోసం పాటుపడడమే నా ధ్యేయం. కుష్ఠరోగంతో బాధపడే వాళ్లను చూసి తల్లడిల్లిపోయాను. వారి కోసం ప్రత్యేకంగా ఒక చికిత్సాలయాన్ని, శరణాలయాన్ని నిర్మించాను. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన రెడ్డి సంస్థలన్నిటికీ శుభాభినందనలు. ఏకత్వమే నీకు శ్రీరామ రక్ష, ఐకమత్యమే ఎప్పటికీ రక్ష. జై హింద్. చిచ్చెర పిడుగులని మాత్రం చెప్పక తప్పదు. అంత బాగా పర్ఫామ్ చేస్తారు. ఇంత చిన్న ఏజ్లోనే ఇంత కళ ఉంది వాళ్ళలో అంటే పెద్దయ్యాక ఇంకా ఇలా కల్పించారు. ఇక్కడికి వచ్చి దుమ్ము దులిపేశారు. ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా ఫ్రమ్ ఆల్ అవర్ టీమ్. సహకరించిన గోన బుద్ధారెడ్డి లాంటి వారందరికీ నా హార్దిక అభినందనలు. నేను గణపతి దేవుడను. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజ్యాన్ని పాలించారు. రెడ్లు మహాదొడ్డ మనస్కులు. మీ అందరికీ సాదర స్వాగతం. మాలిక్ కాఫీర్ పీచబడిచే సత్తా, చేవా, ధైర్యం, దమ్ము ఉన్న వీర ప్రతాపుణ్ణి, ప్రతాపరుద్రుణ్ణి. పరమత కుక్కలు మన రాజ్యంలోకి చొరబడినప్పుడు వారిని తునాతునకులు చేసే ప్రయత్నంలో అసువులు బాస్తిగాక. నా రాజ్యముని కాపాడ నేను కాకతి రాజ్య చివరి బీజాన్ని, కాకతమ్మ కిరీటంలో వెలిగిన కిరణాన్ని. రెడ్లందరి సహకారం మరువలేనిది, మరువరానిది. మీ అందరికీ శుభాభినందనలు.